మహాత్మా జ్యోతిరావు పూలే స్టార్ట్ చేశాడు, ఉధృతం చేశాడు ఆ యొక్క పోరాటాన్ని. శూద్రులకు రాశాడు వర్ణం, కానీ ఎస్సీ ఎస్టీలకి అసలు వర్ణమే రాయలేదు. అయినా వీటన్నిటి చరిత్రను మహనీయులంతా కూడా మరి చదివి మనలాంటి ఈ తరానికి పుస్తకాల ద్వారా తెలియజేసి, మనువాదం ఏదైతే విధించిందో ఆ మనువాదాన్ని బద్దలు కొట్టి దాన్ని సమాధి చేసి ఈరోజు బహుజనుల జీవితాలలో ఒక చదువు అయితేనేమి, ఒక అధికారం అయితేనేమి, ఒక ఆస్తి అయితేనేమి, వీటన్నిటిని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు మన కోసం సాధించాడు. అమ్మ సావిత్రిబాయి పూలే సాధించాడు. తదనంతరం మన ప్రజలందరూ మహనీయులందరూ కూడా సాహు మహారాజ్, నారాయణుడు, పెరియార్ వీళ్ళంతా ఉద్యోగం చేశారు. వాళ్ళందరూ అధ్యయనం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ రాజ్యాంగంలో చట్టబద్ధత చేశాడు. మనకు ఏదైతే విధించాడో దాన్ని సమాధి చేసి మనందరూ కూడా ఇలాంటి అధికారాలు ఇచ్చాడు. తదనంతరము మరి కాంశీరామ్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి కుటుంబాన్ని వదిలేసి మొత్తము ఈ సర్వస్వం అంతా కూడా ఈ సమాజం అంతా నా కుటుంబమే ఈ దేశం అనుకున్నాడు. మరి తన జీవితాన్ని త్యాగం చేసే అందరి జీవితాల్లో విలువలు నింపి ఈరోజు మనకు ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, ఏదో రెడ్లకో పార్టీ కమలకో, కానీ ఈరోజు మనకు మన తండ్రి అంబేద్కర్ అంత మాత్రమే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న మరి ఇవ్వడానికి మూమెంట్ చేశాడు. ఈయన సారథ్యంలో సాధించాడు. 2 మండల కమిషన్ అమలు చేయండి, లేదంటే వృత్తి కాలేమని చెప్పాడు. ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడంటే ఈ తండ్రి పుణ్యమే. ఇది చాలా మంది బీసీలకు తెలియదు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనకుంది, అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎల్కే అద్వాని రథయాత్ర, అంటే ఈ మనువాదం యొక్క శిష్టాన్ని ధ్వంసం చేయించగలిగినాడు. ఈ 3 విషయాలు తన జీవితంలో చేయగలిగినాడు. అంత మాత్రమే కాదు, ఒక ఆడబిడ్డని దేశానికి, గొప్ప రాష్ట్రానికి మరి 5 సార్లు ముఖ్యమంత్రిని చేయగలిగినాడు. అంతటి గొప్ప మహానుభావుడు ఈరోజు మన మధ్య ఉండడము, మరి మనం ఆయనను స్మరించుకోవడం అనేటువంటిది మనందరి జీవితాలు ఇది చాలా ఆనందదాయకమైన విషయము. మనమంతా కూడా చేయాల్సింది ఏంటంటే 2029లో మన అక్క కుమారి మాయావతి గారిని ఈ భారతదేశానికి ప్రధానమంత్రిని చేయడానికి మనమంతా సైనికులుగా పనిచేయాలని చెప్పి, అదే మనం ఆయన ఇచ్చినటువంటి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.